ఈ అనంతమైన విశ్వం గురించి మనం ఆలోచించినప్పుడు శాస్త్రమనేది దీనిని ద్వంద్వాత్మకమైనదిగా వర్ణిస్తుంది. అంటే ఈ ప్రపంచంలో మనకు ఎదురయ్యే అనుభవాలన్నీ రెండు విభిన్న ధృవాల మధ్య తిరుగుతూ ఉంటాయి. సుఖము ఉంటే దుఃఖముంటుంది, లాభము పక్కనే నష్టము పొంచి ఉంటుంది, శుభం వెంటే అశుభం రావచ్చు, నవ్వు వెనుక ఏడుపు దాగే ఉంటుంది, కీర్తి వచ్చిన చోటే అపకీర్తి కూడా ఎదురుకావచ్చు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ ద్వంద్వాలలో ఒకదానిని మాత్రమే కొందరు ఎందుకు అనుభవిస్తున్నారు, మరికొందరికి ఎందుకు ఎప్పుడూ కష్టాలే ఎదురవుతున్నాయని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం కర్మ. మన కర్మను బట్టే మన కర్మ ఫలాలుంటాయి. మనం చేసిన పనుల ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. మరి ఆ పరమాత్మ మన కర్మఫలాలను మనకి ఏ విధంగా అందజేస్తాడు అంటే ఆయనకు ఒక అద్భుతమైన నెట్వర్క్ ఉంది. అదే ఆయన యంత్రాంగం, ఆయన టెక్నాలజీ, ఆయన మెకానిజం. అదే నవగ్రహాలు, నక్షత్రాలు, రాసులు, ముఖ్యంగా రాహువు మరియు కేతువు. అయితే అసలైన రహస్యం ఎక్కడుందో తెలుసా? ఆకాశంలో తిరిగే గ్రహాలు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయంటే దానికి మూలం మన దేహంలోనే ఉంది. ఈ పిండాండమే బ్రహ్మాండం. మన శరీరమే ఒక ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో రాహువు, కేతువు మన శ్వాస ద్వారా, మన నాడీ వ్యవస్థ ద్వారా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. దీనినే స్వరశాస్త్రం అంటారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ స్వరాన్ని నియంత్రించగలిగితే రాహుకేతువుల వల్ల కలిగే దుష్ప్రభావాలను మనం సులభంగా అధిగమించవచ్చు. గ్రహశాంతులు, దానాలు బాహ్య పరిహారాలైతే స్వరశాస్త్రం అనేది అంతర్గత పరిహారం. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన పరమ రహస్యం. ఈ ప్రపంచంలో ఏ కార్యమైనా సిద్ధించాలన్నా, ఏ గ్రహదోషమైనా తొలగాలన్నా శ్వాస గమనాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. మన ముక్కుపుటల ద్వారా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే స్వరం అంటారు. సాధారణంగా మనం రెండు ముక్కుల ద్వారా గాలి పీలుస్తున్నామని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. గమనించి చూస్తే ఒక సమయంలో ఒక ముక్కు రంధ్రం ద్వారా గాలి ఎక్కువగా ప్రవహిస్తుంది, రెండో దాని ద్వారా తక్కువగా ఉంటుంది. ఎడమ ముక్కు ద్వారా గాలి ప్రవహిస్తే దానిని ఇడానాడి లేదా చంద్రస్వరం అంటారు. ఇది మన శరీరానికి చల్లదనాన్ని, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. కుడి ముక్కు ద్వారా గాలి ప్రవహిస్తే దానిని పింగళమాడి లేదా సూర్యస్వరం అంటారు. ఇది శరీరంలో ఉష్ణాన్ని, శక్తిని పెంచుతుంది. ఈ రెండు స్వరాలు మారుతున్న సమయంలో, అంటే ఒక ముక్కు నుండి రెండో ముక్కుకు శ్వాస మారుతున్న సంధికాలంలో రెండు ముక్కుల ద్వారా సమానంగా గాలి ఆడుతుంది. దానినే సుషుమ్న నాడి అంటారు. స్వరశాస్త్రం ప్రకారం రాహువు ఈ శ్వాస మార్పుల మధ్యలో ఉండే సంధికాలంలో లేదా శ్వాస అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తాడు. కేతువు సుషుమ్న నాడికి అధిపతి. మన శ్వాస ఎప్పుడు ఏ నాడిలో ఉండాలో తెలిస్తే రాహువిచ్చే అశాంతిని పోగొట్టుకుని కేతువిచ్చే మోక్షాన్ని పొందవచ్చు. రాహువు అనేవాడు భ్రమలకు, అశాంతికి కారకుడు. స్వరశాస్త్రం ప్రకారం ఎవరికైతే శ్వాస సరిగ్గా లేకుండా అస్తవ్యస్తంగా మారుతుందో వారిలో రాహువు యొక్క విషప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, మీరొక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు మీ శ్వాస సుషుమ్న నాడిలో ఉంటే ఆ పని చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుషుమ్న అనేది లయకారకమైనది. ఇది ప్రాపంచిక పనులకు పనికిరాదు. ఆ సమయంలో రాహువు యొక్క గందరగోళం మిమ్మల్ని ఆవరిస్తుంది. అలాగే శ్వాస గమనాన్ని గమనించకుండా తీసుకునే నిర్ణయాలు రాహువు సృష్టించిన మాయలో చిక్కుకుపోతాయి. రాహు అనేవాడు వాయుతత్వ గ్రహం కాబట్టి శ్వాసలోని వాయువును నియంత్రించడం ద్వారా రాహువును జయించవచ్చు. శ్వాసను క్రమబద్ధం చేయడం అంటే రాహువు యొక్క నెట్వర్క్ను మీ అదుపులోకి తెచ్చుకోవడమే. మొదట ఇడానాడి గురించి తెలుసుకుందాం. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస నడుస్తున్నప్పుడు దానిని చంద్రస్వరం అంటారు. ఇది రాహువుకు వ్యతిరేకమైన శక్తి. చంద్రుడు మనస్సుకు అధిపతి. రాహువు చంద్రుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తాడు, అంటే మనశ్శాంతిని హరించడానికి చూస్తాడు. ఒకవేళ మీరు రాహుదోషం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటే మీ శ్వాసను ఎడమ ముక్కు ద్వారా ప్రవహించేలా ప్రాక్టీస్ చేయాలి. ఇడానాడి యాక్టివ్గా ఉన్నప్పుడు శరీరం రిలాక్స్ అవుతుంది, మనస్సు స్థిమితపడుతుంది. ముఖ్యంగా ప్రశాంతమైన పనులు, శాశ్వతమైన పనులు చేసేటప్పుడు ఇడానాడి ఉండటం శుభకరం. ఇక పింగళనాడి అంటే కుడి ముక్కు రంధ్రం. ఇది సూర్యస్వరం. కుజుడు, సూర్యుడు వంటి అగ్నితత్వ గ్రహాలు దీనిని ప్రభావితం చేస్తాయి. కేతువు కూడా అగ్నితత్వ గ్రహమే కాబట్టి పింగళనాడి ద్వారా ప్రవహించే శ్వాస మనలో పట్టుదలను, కార్యదక్షతను పెంచుతుంది. తిండి తినేటప్పుడు, శారీరక శ్రమ చేసేటప్పుడు పింగళనాడి ఉండటం ఆరోగ్యం. అత్యంత కీలకమైనది సుషుమ్న నాడి. రెండు ముక్కుల ద్వారా గాలి సమానంగా ఆడుతున్నప్పుడు అది సుషుమ్న. ఈ సమయంలో పరమాత్మ తత్వం మేల్కుంటుంది. ఇది కేతువుకు అత్యంత ఇష్టమైన స్థితి. కేతువు మోక్షకారకుడు. సుషుమ్న నాడి ప్రవహిస్తున్నప్పుడు చేసే ధ్యానం
జపం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. కానీ ప్రాపంచిక పనులకు ఇది ప్రమాదకరం. అందుకే స్వరశాస్త్రం ఏమని చెబుతుందంటే శ్వాస మారే సమయంలో ఏ పని మొదలు పెట్టకూడదు. ఎవరైతే అస్తవ్యస్తమైన శ్వాసతో పనులు మొదలు పెడతారో వారికి రాహువు యొక్క అశుభ ఫలితాలు ఎదురవుతాయి. శ్వాసను ఇడా నుండి పింగళకు, పింగళ నుండి ఇడాకు మనం కావాలని మార్చుకోవచ్చు. ఉదాహరణకు మీకు రాహువు వల్ల విపరీతమైన కోపం వస్తుందనుకోండి. అప్పుడు మీ కుడిముక్కు ద్వారా శ్వాస నడుస్తుంటుంది. వెంటనే ఎడమవైపు పడుకుని లేదా కుడిముక్కును మూసివేసి ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చడం మొదలు పెడితే కోపం తగ్గిపోతుంది. ఇది రాహువుకు మీరిచ్చే షాక్ ట్రీట్మెంట్ వంటిది. రాహు అంటే ఊహించని మార్పులు, అవాంతరాలు. మీ శ్వాస గమనాన్ని మీరు నియంత్రించగలిగితే రాహువు ఇచ్చే షాక్ అబ్జార్బర్గా మీ శ్వాస పనిచేస్తుంది. స్వరశాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఏ ముక్కు ద్వారా గాలి వస్తుందో గమనించాలి. అదే ముక్కు వైపు ఉన్న చేతితో ముఖాన్ని స్పర్శించి అదే వైపు పాదాన్ని నేల మీద మోపాలి. ఇలా చేయడం వల్ల ఆ రోజు రాహు యొక్క దుష్ప్రభావం మీ మీద పడదు. ఒకవేళ మీకు రాహు మహాదశ నడుస్తూ జీవితం అస్తవ్యస్తంగా ఉంటే రోజూ ప్రాణాయామం ద్వారా మీ శ్వాసను క్రమబద్ధం చేయాలి. నాడీ శోధన ప్రాణాయామం, అనులోమ విలోమ అనేది రాహువుకు పరమౌషధం. ఎందుకంటే రాహువు వాయువులో గందరగోళాన్ని సృష్టిస్తాడు. నాడీ శోధన ఆ వాయువును శుద్ధి చేస్తుంది. కేతువిచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? ఒంటరితనం, వైరాగ్యం, శరీరంపై మచ్చలు లేదా నరాల బలహీనత. కేతు అంటే తోక, అంటే వెన్నెముకకు చివరి భాగం. స్వరశాస్త్రం ప్రకారం సుషుమ్న నాడిని సక్రమంగా నిర్వహించగలిగితే కేతువు అద్భుతమైన జ్ఞానాన్నిస్తాడు. కేతువు యొక్క నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మీరు వెన్నెముకను నిటారుగా ఉంచి శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కుంభకం, గాలిని లోపల ఆపడం చేయడం వల్ల కేతువు యొక్క శక్తి ఆధ్యాత్మికంగా మారుతుంది. రాహువుకు రేచకం, గాలి వదలడం ముఖ్యం. కేతువుకు పూరకం, గాలి తీసుకోవడం ముఖ్యం. గాలిని తీసుకునేటప్పుడు అది వెన్నెముక ద్వారా మూలాధారం నుండి సహస్రారం దాకా వెళుతున్నట్లు భావించాలి. ఇది కేతువును ప్రసన్నం చేసుకునే రహస్య మార్గం. రాహువు ఇచ్చే ఫలితాలు మీ శ్వాసపై ఆధారపడి రెండు రకాలుగా ఉంటాయి. ఒకవేళ మీ శ్వాస అస్తవ్యస్తంగా ఉంటే రాహువు మిమ్మల్ని భ్రమల్లో ముంచుతాడు. లేని సమస్యలు ఉన్నట్లు ఊహించుకోవడం, భయం, అనుమానం, ఇతరులపై ద్వేషం ఇవన్నీ కలుగుతాయి. అదే మీ శ్వాస ఇడానాడిలో క్రమబద్ధంగా ఉంటే రాహువు మీకు ఊహించని ఐశ్వర్యాన్ని, విదేశీ యానాన్ని, రాజకీయ పలుకుబడిని ఇస్తాడు. రాహువు మాయావి కాబట్టి అతనికి మాయాస్వరూపమైన శ్వాసను అదుపు చేసేవాడంటే భయం. అందుకే సిద్ధులు, యోగులు రాహువును తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు. వారికి రాహువు ఒక సేవకుడిలా పనిచేస్తాడు. సామాన్యులు శ్వాసను గమనించక రాహువుకు బానిసలవుతారు. కేతువు ఇచ్చే ఫలితాలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. పింగళనాడిలో శ్వాస ఎక్కువగా ఉన్నప్పుడు కేతువు కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు. దీనివల్ల కుటుంబంలో గొడవలు రావచ్చు. కానీ ఎప్పుడైతే మీరు సుషుమ్నను ఆశ్రయిస్తారో కేతువు మీ మూడవ కన్నును మేల్కొలుపుతాడు. అంతర్జ్ఞానం పెరుగుతుంది. ఏదైనా జరగబోయే ముందు మీకు ముందే తెలుస్తుంది. ఇది కేతువు ఇచ్చే వరప్రసాదం. స్వరశాస్త్రం ద్వారా రాహువు యొక్క లోకజ్ఞానాన్ని, కేతువు యొక్క దైవజ్ఞానాన్ని సమన్వయం చేసుకోవచ్చు. రాహువు ఇచ్చే ధనాన్ని సంపాదించాలన్నా, కేతువు ఇచ్చే శాంతిని పొందాలన్నా స్వరాన్ని మించిన గురువు లేడు. శ్వాస అనేది మీ చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ వంటిది. ఆ రిమోట్ వాడటం తెలిస్తే రాహుకేతువులనే గ్రహాలు మీ జీవితం అనే తెరపై అద్భుతమైన సినిమా చూపిస్తాయి. మీరు ఒక మీటింగ్కు వెళుతున్నారు. అక్కడ విజయం సాధించాలి. అప్పుడు మీ శ్వాస ఏ నాడిలో ఉండాలో తెలుసా? మీరు వెళ్ళేటప్పుడు మీ ఎడమ ముక్కు ద్వారా గాలి వస్తుంటే అది శుభప్రదం. ఒకవేళ కుడిముక్కు ద్వారా వస్తుంటే దాన్ని ఎలా మార్చుకోవాలో స్వరశాస్త్రం చెబుతుంది. మీ కుడి చంకలో ఒక చిన్న దిండు లేదా చేతిని పెట్టుకొని ఒత్తిడి కలిగిస్తే కొద్ది నిమిషాల్లోనే శ్వాస ఎడమ ముక్కుకు మారుతుంది. ఇది రాహువును బోల్తా కొట్టించే టెక్నిక్. అలాగే భోజనం చేసిన తర్వాత ఎడమవైపుకు తిరిగి పడుకుంటే కుడిముక్కు ద్వారా శ్వాస నడుస్తుంది. దీనివల్ల జఠరాగ్ని పెరిగి ఆహారం బాగా అరుగుతుంది. రాహువు వల్ల వచ్చే గ్యాస్ సమస్యలు, కడుపులో అశాంతి దీనివల్ల తొలగిపోతాయి. రాహువు అంటేనే అపసవ్య మార్గం. జ్యోతిష్యంలో రాహువు ఎప్పుడూ వెనక్కి తిరుగుతుంటాడు. స్వరశాస్త్రం కూడా ఇదే చెబుతుంది. అందరూ శ్వాస తీసుకుంటారు కానీ దాని గమనాన్ని గమనించరు. మీరు శ్వాసను గమనించడం మొదలుపెట్టగానే మీరు రాహువు కంటే వేగంగా ప్రయాణిస్తారు. కేతువు అంటే శిఖరం. మీ శ్వాస ఎప్పుడైతే సుషుమ్నలోకి ప్రవేశించి స్థిరంగా ఉంటుందో అప్పుడు మీరు జీవిత శిఖరాన్ని చేరుకుంటారు. అందుకే దివ్యాత్మ స్వరూపులారా, గ్రహాలను బయట వెతకడం మానేసి మీ నాసికారంధ్రాల ద్వారా ప్రవహించే ప్రాణవాయువులో వాటిని దర్శించండి. శ్వాస మీద ధ్యాస ఉంటే ఏ రాహువు మిమ్మల్ని భయపెట్టలేడు.
ఏ కేతువు మిమ్మల్ని బంధించలేడు. రాహువు మరియు కేతువు మనల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు, మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి, మన కర్మలను తీర్చుకోవడానికి వచ్చారు. స్వరశాస్త్రం అనేది ఆ కర్మలను తగ్గించుకునే ఒక అద్భుతమైన ఆయుధం. నిరంతరం ఓం నమఃశివాయ మంత్రాన్ని శ్వాసతో కలిపి జపించండి. గాలి పీల్చేటప్పుడు సో, వదిలేటప్పుడు హం అని భావిస్తూ సోహం ధ్యానం చేయండి. ఇది సర్వగ్రహ దోష నివారిణి. ఈ శ్వాస ప్రక్రియను మీరు నిరంతరం పాటిస్తే రాహువిచ్చే రాజయోగం, కేతువిచ్చే మోక్షం రెండూ మీ సొంతమవుతాయి. మీ జీవితం ఒక ప్రశాంతమైన సముద్రంలా మారుతుంది. గ్రహాల ప్రభావం ఆ సముద్రం మీద వచ్చే కెరటాల వంటిది మాత్రమే, కానీ మీరు ఆ సముద్రపు లోటుల్లో ఉండే ప్రశాంతతను పొందుతారు.